హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం మిత్రమండలి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు, చాలామందికి నచ్చే టీం ఉంది. మరి ఈ సినిమా మనల్ని ఎంతవరకు నవ్వించింది అనే రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఈ సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు మన తెలుగులో ఉన్న ఒక మంచి సామెత చెప్తా. అదేంటంటే, మీరు నవ్వాలని ట్రై చేస్తే నవ్వు రాదు, అది దానంతట అదే రావాలి. ఈ సామెతని నిజము అని ప్రూవ్ చేసే మూవీ ఈ మిత్రమండలి మూవీ. ఈ మిత్రమండలి మూవీలో చాలామంది ఫేవరెట్ కమెడియన్స్ ఉన్నారు. ఈ మధ్యన బాగా హిట్ అయిన జానర్ బడ్డీ కామెడీ జానర్లో వచ్చింది. మరి ఈ మూవీ ఎంతవరకు నవ్వించింది అంటే, ఈ మూవీలో ఒక 5-6 సీన్స్ మాత్రమే కొంచెం నవ్వించాయి, కానీ మిగిలిన సినిమా అంతా ఫోర్స్ఫుల్ కామెడీ లాగే ఉంది. జనరల్గా కామెడీ మూవీస్లో ఎక్కువ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడం. సేమ్ ఈ సినిమాలో కూడా పెద్ద స్టోరీ ఏమీ లేదు. ఈ సినిమా స్టోరీని సింపుల్గా చెప్పాలి అంటే, ఒక నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళు చేసే అల్లరి పనులు, అండ్ ఒక పొలిటీషియన్, అతనికి ఉండే కులపిచ్చి, అండ్ అతని కూతురి పేరు స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ అనే అమ్మాయి ఆ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్లోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత స్వేచ్ఛ పారిపోవడం, దాంతో కులపిచ్చి ఉన్న ఆ పొలిటీషియన్ ఈ పారిపోవడాన్ని కిడ్నాప్ కేసుగా మార్చి ఆ నలుగురు మిత్రులపైకి నెట్టడం, ఇవన్నీ ఎలా జరిగాయి, ఇందులోంచి ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు అనేది సినిమా కథ. ఈ సినిమా స్టోరీ మీద కానీ స్క్రీన్ ప్లే మీద కానీ పెద్దగా ఎక్కువ దృష్టి పెట్టదు. ఇది మొత్తం కామెడీ మీదే ఆధారపడి రన్ అయ్యే మూవీ. కానీ ఒక 4-5 కామెడీ సీన్స్ తప్ప, అది కూడా సత్య కామెడీ తప్ప, మిగిలిన ఏ పోర్షన్స్ కూడా సినిమాలో పెద్దగా నవ్వించవు. మిగిలిన మూవీ అంతా కామెడీ ఉన్నా అది మనల్ని నవ్వించడానికి బలవంతంగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడా సహజంగా ఉండదు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అని కానీ, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు అని కానీ చెప్పలేము. సినిమా మొత్తం ఏమీ బాగాలేదు. ఈ సినిమాలో కొంచెం స్టోరీ ఉన్నా అది పర్ఫెక్ట్గా వెళ్ళదు. ఈ సినిమాలో కామెడీ ఉన్నా అది పర్ఫెక్ట్గా లేదు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ప్రియదర్శి తన పాత్రలో సెటిల్డ్గా నటించిన పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. అండ్ రాగ్మయూర్, విష్ణు, ప్రసాద్ బెహ్రా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లాగా తన వరకు బాగానే చేశారు, కానీ కామెడీ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సోషల్ మీడియా స్టార్ నిహారిక ఈ సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేసిన తన స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నా తన పాత్రకి పెద్దగా బలం ఏమీ లేదు. అండ్ సత్య, పర్సనల్గా నాకైతే ఈ సినిమాలో సత్య క్యారెక్టరే బెస్ట్. తను 4-5 సీన్స్లోనే ఉన్న తన కామెడీ టైమింగ్తో కొంచెం బాగానే వర్కౌట్ చేశాడు కామెడీని. అండ్ వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్ తమ రోల్స్ వరకు బాగానే చేయడానికి ట్రై చేశారు. ఈ ఫిల్మ్ డైరెక్టర్ విజయాంతర్ ఎస్, బట్ ఆయన ఈ మూవీని అనుకున్నంత బాగా తీయలేకపోయారు. టెక్నికల్గా చూస్తే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం కొత్తగా ట్రై చేశారు. యూత్ఫుల్ ఫీలింగ్స్ ఇచ్చేలా ఉంది, కానీ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా ఉండాల్సింది. నాకైతే ఈ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, బట్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఈ మూవీని చూసారా? ఒకవేళ చూస్తే ఈ మూవీ ఎలా ఉందో మీరు కామెంట్స్లో ఒకసారి చెప్పండి. అండ్ మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.